చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా జరిగింది. ప్రజాప్రతినిధులమైన తమకు తెలియకుండా పనులు జరుగుతున్నాయని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వైసీపీ సభ్యులు అన్నారు. దీంతో గత ప్రభుత్వం స్థానిక ప్రజాప్రతినిధులకు ఏదైతే గౌరవం ఇచ్చిందో అదే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుందని టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు సుబ్బారెడ్డి అనడంతో సమావేశంలో గొడవ ప్రారంభమైంది. సభ్యులకు పోతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ సర్ది చెప్పారు. తర్వాత కలెక్టర్ వివరణ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. మీకెంత హక్కు ఉందో ఆయన కూడా అంత హక్కు ఉంది. మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయడానికి ఎంత హక్కు ఉందో ఆయన అభిప్రాయాన్ని ఆయనకు వ్యక్తం చేయడానికి హక్కు ఉంది. ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆయన నోరు నొక్కుతామంటే ఇందాక తిరుపతి ఎంపీ గారు చెప్పారు, ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కకూడదు, ముక్కు నొక్కకూడదు, చెరువుకి వెళ్ళకూడదని. అది మనకు కూడా వర్తిస్తుంది. ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. అన్ని నాడు నేడులో ఫుల్ అయిపోయింటే ఇప్పటిదాకా ఎందుకు సమస్యలు ఉంటే నాకు అర్థం కాల. స్కూళ్ళల్లో ఒకటి, గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా మీకున్నటువంటి హక్కుని నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా చూడడం జరిగింది. గ్రామ సభలు పెట్టండి. ఫస్ట్ గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి. గ్రామ సభల్లో లేకుండా మేము మండల సభ్య సదస్సులు మా ఎంపీటీసీలకు మాకు ఇచ్చుకుంటామంటే గెలుచుకున్న వాళ్ళు పంచుకునే దానికన్నా కూడా ప్రాథమిక సమస్యలను గుర్తించండి.